నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక బెంగళూరు రేవ్ పార్టీ అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అయిపోతా ఉన్నది. కొందరు సినీ ప్రముఖులు ఉన్నారు, తర్వాత కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక చాలా ప్రముఖమైనటువంటి వాళ్ళు కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూ ఉన్నాం. కానీ మరి అక్కడ రేవ్ పార్టీ నిర్వహించడానికి ఎవరు కీలకంగా ఉన్నారనేది అంశాన్ని కూడా కొంత మనకి ఇక్కడ పోలీసులు బయట పెడతా ఉన్నారు. ఆ అంశాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీలో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసులుగా ఇక పోలీసులు గుర్తించారట. ఒక్కసారి చూడండి, విజయవాడకు చెందినటువంటి వాసి లంకపల్లి వాసట. విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. అయితే రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఇక విజయవాడ లంకపల్లి వాసును పోలీసులు గుర్తించారు. వన్ టౌన్ కొత్తపేటలోని ఆంజనేయ వాగుకు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. విజయవాడలోని అతిపెద్ద బుకీల నెట్వర్క్ ను వాసు విస్తరించాడు. పైకి మాత్రం వ్యాపారం, ఫార్మా రంగాల పేర్లను ఉపయోగించుకున్నాడని, డీజీపీ కార్యాలయంలో కొంతమంది అధికారుల పేర్లను వాసు ఉపయోగించుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్లతో పాటు డ్రగ్స్ వ్యవహారంలోనూ వాసు కీలక సూత్రధారి. విజయవాడలోని గాంధీనగర్లో తన స్నేహితుడితో కలిసి 6 కోట్లతో ఒక స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో ఏపీ పోలీసుల నెంబర్లు ఉండడంతో లోతుగా విచారణ జరుపుతున్నట్లు, వాసు దందాలకు కొంతమంది పోలీసులు అండగా ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్టు ఇక విచారణ కొనసాగుతూ ఉంది. చూడండి, ఇక వాసు అనేటటువంటి వ్యక్తి, విజయవాడకి సంబంధించిన వ్యక్తి, కొన్ని ఇక ఫార్మా కంపెనీలు అని చెప్పుకుంటా, కొన్ని బిజినెస్లు అని చెప్పుకుంటా మొత్తం ఇవి నడిపిస్తూ ఉన్నాడు. పోలీసుల పేరు వాడుకుంటా ఉన్నాడు. ఆయన ఫోన్లో కూడా మొత్తం పోలీసుల నెంబర్లే ఉన్నాయట. పెద్ద దందా చేస్తూ ఉన్నాడు. ఇక ఇలాంటి బెట్టింగ్స్ తర్వాత ఇక అన్నీ ఉంటాయి. అంటే డ్రగ్స్ ఉంటుంది, తర్వాత గాంజా ఉంటుంది. ఇక పోతే ఆడ ఈ రేవ్ పార్టీలు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి బుకీలు నిర్వహించడం, ఇట్లా చేసుకుంటా పోతా ఉన్నాడు అని చెప్పి కూడా పోలీసులు కూడా మరి ఆయన గురించి వెళ్ళి చెప్తా ఉన్నారు. ఇక బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సుమారు పోలీసులు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. సుమారు 150 మంది వరకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు నాన్ స్టాప్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పార్టీలో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు వాసుతో పాటు అరుణ్, సిద్దిక్, రంధీర్, రాజ్బౌ ను పోలీసులు అరెస్ట్ చేశారట. ఇక ఆయన చూడండి, ఆయనతో పాటు 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. వాసు బర్త్డే పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. సిద్దికి, రంధీర్, రాజ్బౌన్లు డ్రగ్స్ ప్లేడర్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఏబిఎన్ మనగా అక్కడ ఉన్నటువంటి దినపత్రికలన్నిటికి కూడా మరి పంపించారట. అక్కడ ఉన్నటువంటి దినపత్రికలన్నిటికి కూడా పంపించారు. ఆయనతో పాటు దాదాపుగా 30 మంది యువతులు, ఈ పార్టీలో 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు 30 నుంచి 50 లక్షలు చెల్లించినట్టు సమాచారం. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఇంకా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. దాదాపుగా బర్త్డే పేర్లతోటి, వాటి పేర్లతోటి, వీటి పేర్లతోటి రేవ్ పార్టీలుగా పోవటం, ఆ వాసు ఆయనతో పాటు ఒక 4గురు కూడా డ్రగ్స్ తీసుకుంటా ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ గౌరవప్రదమైనటువంటి మంచిగా మీరు పొజిషన్లో ఉంటారు రాజకీయ నాయకులు, లేకపోతే సినీ ప్రముఖులు అంటే ఈ రేవ్ పార్టీలకు దూరంగా ఉండండి. మన రాష్ట్రాల ఏదైతే ఉన్నదో మన రాష్ట్రాల పరువుని కానీ, లేకపోతే మీ యొక్క స్వతంత్రంగా ఉండేటటువంటి మీ యొక్క కుటుంబాలను కూడా జాగ్రత్తగా ఉంచుకొని నిలబెట్టుకోవాలి. ఇలాంటి వాటికి దయచేసి పోవద్దని ఈ వేదికగా మనం కోరుతా ఉన్నాం.